అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటనతో గగనతల ప్రయాణాల భద్రతపై ప్రజల్లో కలవరం మొదలైంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి విమాన ప్రయాణాల్లో రిస్క్ తగ్గుతోంది. అయితే ఇప్పటికీ రన్వే పై నుంచి టేకాఫ్, ల్యాండింగ్ టైంలో అత్యంత కష్టంతో కూడుకున్న దశలు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విమాన ప్రమాదాల్లో 35% టేకాఫ్, ల్యాండింగ్ టైంలోనే జరుగుతున్నాయి. అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం కూడా టేకాఫ్ అయిన కొద్ది క్షణాల తర్వాతే కూలింది. విమానం ఆకాశంలో స్థిరమైన ఎత్తుకు చేరాక సాగే ప్రయాణాన్ని క్రూజింగ్ దశ అంటారు. టేకాఫ్, ల్యాండింగ్ దశలతో పోలిస్తే ఈ సమయంలో ప్రమాదాలు తక్కువ. ఇక టేకాఫ్ కావాలంటే నిర్దిష్టమైన వేగంతో రన్వేపై దూసుకెళ్తూ సరైన విధానాలు అనుసరించాలి. అప్పుడే సేఫ్గా టేకాఫ్ అవుతోంది. టేకాఫ్ టైంలో అప్పటి వరకు రన్వేపై నిశ్చలంగా ఉన్న విమానం ఒక్కసారిగా పూర్తి స్థాయిలో జోరందుకుంటోంది. ఈ క్రమంలో పైలట్లు విమానం పూర్తి సామర్థ్యంతో పనిచేయాల్సి ఉంటుంది. ఇంజన్లు పూర్తి స్థాయిలో శక్తిని రిలీజ్ చేస్తాయి. ఈ టైంలో పైలట్ల మధ్య మంచి కోఆర్డినేషన్ అవసరం ఉంటుంది. మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి టైంలో ఇంజన్లను పక్షులు ఢీకొట్టి ఇంజన్ ఫెయిల్ అయ్యి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా టేకాఫ్ టైంలో ప్రమాదాలకు ప్రధాన కారణం మానవ తప్పిదాలే అని నిపుణులు చెప్తున్నారు. టేకాఫ్ కు ముందు పైలట్లు వాతావరణ పరిస్థితులు, రన్వే లైన్లు, ఫ్లైట్ వెయిట్, ఇంధన స్థాయి వంటి వివరాలను అనలైజ్ చేసుకోవాలి. వాటి ఆధారంగా రన్వేపై ఫ్లైట్ వేగాన్ని సెట్ చేసుకోవాలి. రన్వేపై వేగంగా కొద్ది దూరం ప్రయాణించాక రొటేషన్ పాయింట్ను నిర్దేశించుకోవాలి. ఆ దశలో విమానం ముందు భాగాన్ని స్వల్పంగా పైకి లేచేలా చేయాలి. దీనివల్ల విమానం గాల్లోకి లేస్తుంది. ఆ రొటేషన్ పాయింట్ను తప్పుగా లెక్కించడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. విమానం పైకి లేచే కోణాన్ని సరిగ్గా ఎంపిక చేసుకోకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రతికూల వాతావరణం, విజిబిలిటీ, వర్షాలు కూడా ఫ్లైట్లకు ప్రధాన విలన్లు. బలమైన గాలులు ఫ్లైట్ స్పీడ్ను కంట్రోల్ తప్పిస్తోంది. ఇక విమానం రన్వేపై దూసుకు వెళ్తున్న సమయంలో టేకాఫ్ను నిలిపివేయడానికి వీల్లేని వేగం V1కి వస్తుంది. ఆ లోపు ఏదైనా ప్రమాదాన్ని గుర్తిస్తే టేకాఫ్ను సురక్షితంగా నిలిపివేయొచ్చు. V1 స్థాయిని దాటాక విమానంలోని ఏదైనా వ్యవస్థ విఫలం కావడం, పక్షి ఢీకొట్టడం, ఇంజన్ సమస్య వంటివి ఉత్పన్నమైతే టేకాఫ్ కావాలా లేక రిస్క్ తీసుకొని దాన్ని నిలిపివేయాలా అన్న దానిపై పైలట్లు కొద్ది క్షణాల్లోనే నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో జాప్యం చేసినా, తప్పుడు నిర్ణయం తీసుకున్నా చాలా ప్రమాదకరం. మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్. నిన్న జరిగినటువంటి ఈ విమాన ప్రమాదంలో చాలా వరకు కూడా మనకి ఆ రన్వేకి సంబంధించినటువంటి ఏదైతే 23వ ఆ రన్వేకి సంబంధించినటువంటి ఆ ఏరియా నుంచి వెళ్ళినటువంటి టేకాఫ్ సమయంలో మేఘాని వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో ఇందులో మనకి ముఖ్యంగా ఆ రన్వేలో అంటే మనకి చాలా వరకు కూడా ఇంటర్నేషనల్కి సంబంధించి కానీ ఇంకా ఇతర ఏవైనా కూడా విమానాలు టేకాఫ్ అయ్యే టైం అంటే ల్యాండింగు, టేకాఫ్ ఈ రెండూ కనుక అబ్జర్వ్ చేస్తే 35% వరకు కూడా మనకి టేకాఫ్ సమయంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే టేకాఫ్ సమయానికి పూర్తిగా నిర్దిష్టంగా అంటే 2 ఇంజన్లు కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఒకసారి టేకాఫ్ అయిన తర్వాత పైలట్ కానీ కో పైలట్ కానీ వారు తీసుకున్నటువంటి శిక్షణ ఏదైతే ఉంటుందో ఆ శిక్షణకు సంబంధించి వారైతే ఏమేమి అందులో నేర్చుకున్నారు, సో ఎలాంటి విపత్తు అంటే టేకాఫ్ అయిన సందర్భం తర్వాత ఎన్విరాన్మెంట్ అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించినట్లయితే లేదా ఏదైనా పక్షులు కానీ అంటే ఒక గుంపుగా పక్షులు ఏమైనా పెద్ద పక్షులు వచ్చినప్పుడు కానీ లేదైతే టేకాఫ్ సమయంలో మరే ఇతర వాహనాలు కానీ ఏమైనా అక్కడ అంటే అనుకోకుండా ఏమైనా వచ్చినప్పుడు సో ఎట్లా దీన్ని ఎదుర్కోవాలన్నటువంటి విషయాలను కూడా పూర్తిగా ఈ పైలట్ కానీ కో పైలట్ కానీ పూర్తిగా దీన్ని ఏం చేయలేకనే ఈ యొక్క ప్రమాదాలకు దారి తీస్తున్నాయని చెప్తున్నారు. సో ముఖ్యంగా దాదాపు ఈ ఏదైతే ఈ ఎయిర్క్రాఫ్ట్ సంబంధించి నిన్న జరిగినటువంటి ఈ ఏదైతే ఎయిర్ ఇండియా 171కి సంబంధించినటువంటి విమానం 11 సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది. సో ఆ విమానానికి సంబంధించి పూర్తిగా ఒకసారి టేకాఫ్ అయిన తర్వాత ఒకేసారి మళ్ళీ పూర్తిగా టేకాఫ్ కాకుండా సో అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ దగ్గర చెట్టును ఢీకొట్టడం, ఆ బిల్డింగ్లోకి దూసుకోవడం పట్ల చూస్తే మాకు ఎందుకు బర్న్ అయిందని కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఖచ్చితంగా పైలట్ అప్పటికే మాకు మేడే కాల్ ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి కంట్రోల్కి కూడా చెప్పేశాడు. సో అందులో ఏమైంది అంటే ఏదైనా ఈ వింగ్స్ కానీ తర్వాత టెయిల్ దగ్గర ఏమైనా బర్న్ ఏర్పడిందా లేదంటే ఏమైనా పైలట్కి వెళ్ళేటప్పుడు ఏమైనా అడ్డొచ్చాయా, సో ఇట్లాంటివన్నీ కూడా పూర్తి ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఇట్లాంటి విమానాల్లో చాలా
ఎక్స్పర్ట్ అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇప్పటికే ఆ పైలట్కి కానీ కో పైలట్కి కానీ అనుభవం ఉంది. ఒక పైలట్కి దాదాపు 8,000 అవర్స్ అనుభవం ఉంది. తర్వాత మరో కో పైలట్కి కూడా దాదాపు 1,100 అవర్స్ అనుభవం ఉంది. అయినా కూడా సో ఇట్లాంటి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. సో ఇందులో ఎయిర్ ఇండియాలో ఇక గతంలో కూడా కొన్ని జరిగాయి, కానీ ఇంత వందలు అంటే పదుల సంఖ్యలో మరణాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతం వందల సంఖ్యలో మరణాలు అయ్యాయి. సో అక్కడ మృతులు కూడా చాలా వరకు మనకు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. సో ఇందులో పూర్తిగా ఫ్యూయల్ కూడా ఇంధనం కూడా ఫుల్ లోడ్ అయి ఉంది. ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి సో లోడ్తో వెళ్తుంది. ఇక్కడ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది, అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తుంది. సో అందులో దాదాపు ఇది ఎయిర్ ఇండియాకి సంబంధించిన బోయింగ్ విమానం కాబట్టి కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. దాదాపు 300 మెంబర్స్ అందులో కెపాసిటీ ఉంటుంది. సో దాదాపు 242 మందికి పైగా కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. అక్కడికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా వెళ్ళాడు. సో దీనికి సంబంధించి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ విమానాలు కనుక మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఇందులో V1 అని ఉంటుంది. అంటే ఈ గాల్లోకి ఒకసారి వెళ్ళినప్పుడు అంటే టేక్ ఆఫ్ అయినటువంటి ఈ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించినటువంటి విమానం V1 అనే ఒక వీళ్ళని వేగం V1 అనే ఒక గుర్తించే టేక్ ఆఫ్ ఈ స్థాయిని కూడా పూర్తిగా ఈ ఏదైతే ఈ సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి పైలట్లు దీన్ని గుర్తించక V1 స్థాయిని దాటక విమానంలోని ఏదైనా వ్యవస్థను విఫలం కావడం, లేదంటే టేక్ ఆఫ్ కావాలా లేదంటే రిస్క్ తీసుకోవాలన్నటువంటి క్రమంలో ఈ V1ను పూర్తిగా తీసుకొని దాన్ని నిలిపివేయాలనే దానిపైన పైలట్లు కొద్ది క్షణంలోనే నిర్ణయం తీసుకుంటారు ఈ విమానంలో. తో ఎంబటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC అండ్ మేడే కాల్ పంపిస్తారు. సో పంపించిన దాని తర్వాత ఈ క్రూజింగ్ దశలో ఉన్నటువంటి ఈ నిన్న జరిగిన సంఘటన కూడా క్రూజింగ్ దశలోనే జరిగింది. సో కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఇదంతా పూర్తిగా పడిపోయింది. సో పూర్తిగా కూడా ఈ వ్యవస్థ అంతా కూడా విమానం కదులుతున్నప్పుడు పైలట్లు నిరంతరం థ్రాటిల్ సెట్టింగ్లు, తర్వాత ఇంజన్కి సంబంధించినటువంటి RMPలు, తర్వాత టెంపరేచర్కి సంబంధించి ఈ సూచికలు అంటే మనకి నోటీసులు ఉంటాయి, అందులో మనకి కనిపిస్తుంటాయి. అంటే దిశానిర్దేశం చేసేటువంటి కొన్ని సూచిక బోర్డులు కూడా అక్కడ ఉంటాయి. సో అవి కానీ తర్వాత పక్షులు రన్వే పైన కొన్ని ఏమైనా వ్యర్థాలు కానీ తర్వాత ఈ గాలుల తీవ్రత వంటి వాటి పైన కూడా అప్రమత్తంగా ఉండాలి. సో ఎందుకంటే దానికి నిదర్శనం నిన్నటి ప్రమాదం చూస్తే తెలుస్తుంది. సో తర్వాత కూడా ఇప్పుడు ఈ టేకాఫ్ అయ్యేటువంటి ఫ్లైట్లలో ఎక్కువ కూడా ఇట్లాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా టేకాఫ్ అవుద్దా లేదా అనేది కూడా ముందే చూసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కూడా పూర్తిగా పర్యవేక్షించిన తర్వాతనే దీన్ని టేకాఫ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఈ హైడ్రాలిక్స్తో పాటు ఆటో థ్రాటల్, తర్వాత గాలి వేగ అంటే గాలికి సంబంధించినటువంటి సూచికలు కొన్ని, తర్వాత ఈ వర్షం అంటే ఉరుములు మెరుపుతో కూడినటువంటి వర్షాల వల్ల కానీ పెద్ద పెద్ద పక్షుల వల్ల మన గతంలో కూడా వార్తలు చూసాం. ముందన ఏదైతే విమానానికి సంబంధించినటువంటి ముందు భాగం ఢీకొనగా అది కొంత ధ్వంసమైంది అన్నట్టు కూడా విన్నాం. సో ఇట్లాంటి వల్ల కొంత ఇంజన్కి వెళ్తే 2 ఇంజన్లలో ఒకటి పని చేయకపోయినా మరో దానిపైన వెయిట్ పడే అవకాశం ఉంటుంది. సో దీని పట్ల పైలట్లు అప్రమత్తంగా ఉంటారు కూడా చెప్తున్నారు. సో పూర్తిగా కూడా ఈ టేకాఫ్కు ముందు పైలట్ వాతావరణ పరిస్థితులు, ఈ వ్యర్థాలు కానీ పక్షులు కానీ సో అనుకోనికి సంబంధించిన అక్కడ ఏమైనా ఘటనలు జరిగితే మాత్రం పైలట్ కో పైలట్ అప్రమత్తంగా ఉండాలి. సో వెంటనే ATC అక్కడ ATCకి మేడే కాల్ కానీ లేదంటే ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి కాల్ కూడా పంపాల్సి ఉంటుంది. సో నిన్న జరిగిన దాని ఘటనకు సంబంధించి చూస్తే మాత్రం ఈ పైలట్ ఆర్ కో పైలట్ సో అక్కడ ఏం జరిగిందని అయితే ప్రస్తుతం ఇంకా తెలియదు. సో అందులో ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ పూర్తిగా తీస్తే అందులో ఉన్నటువంటి 24 నుంచి 36 అవర్స్ వరకు అందులో పూర్తిగా రికార్డ్ అయి ఉంటుంది. సో దాని తర్వాత ఏం జరిగింది అనేది ప్రస్తుతం అక్కడ ఆ సంఘటన స్థలానికి అయితే NSG టీం కూడా చేరాయి. సో పూర్తిగా ఆ బ్లాక్స్ కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాని నుంచి పూర్తిగా సమాచారం తీస్తారు. తర్వాత ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ప్రమాదంలో 242 మందిగా చెప్తున్నారు. సో ఇందులో ఏకైక వ్యక్తి ఒక్కడే రమేష్ బిస్వాల్ కుమార్, ఇతను ఒక్కడు మృత్యుంజయుడిగా నిలిచాడు. సో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని ప్రధాని నరేంద్ర మోడీ కూడా పరామర్శించారు. సో అతని గురించి కూడా అసలు ఏం జరిగింది, పూర్తిగా మొదటగా బర్న్ అయిందా, అసలు లోపల ఎట్లాంటి ఆర్తనాదాలు చేశారు, సో తర్వాత ఆ పైలట్కి సంబంధించి కానీ సో ఎట్లా జరిగింది, మొత్తం కింద పడ్డాక బ్లాస్ట్ అయిందా, సో గాల్లో ఉండగానే ఏమైనా బర్న్ లాంటిది కానీ లోపల ఏమైనా కెమికల్స్ అంటే ఏమైనా ఇలా లగేజ్కి సంబంధించి ఏమైనా ఫైర్ అయిందా, సో ఇట్లాంటివన్నీ కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం ఈ ఇష్యూకి సంబంధించి ఈ ఫ్లైట్లో జరిగినటువంటి ప్రమాదంతో మాత్రం అంటే ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ ఇట్లాంటివి జరగకుండా ఉండదంటే సో పైలట్లు మాత్రం ఖచ్చితంగా
ఈ పక్షులు కానీ వాతావరణానికి సంబంధించే కానీ తర్వాత ఏమైనా వ్యర్థాలే కానీ సో గాల్లో వెళ్తున్నప్పుడు టేకాఫ్కి సంబంధించి అంటే బరువు కూడా కొంత ఈక్వల్గా ఉండాలంటే చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా టేకాఫ్ సమయంలో ప్రతి ఒక్క విమానానికి సంబంధించినటువంటి బరువును కూడా వింగ్స్ కొంత బ్యాలెన్స్ చేసినా కూడా బరువును కూడా ఖచ్చితంగా పరీక్షించాలంటూ చెప్తున్నారు. ఇక ముఖ్యంగా ప్రస్తుతం అక్కడైతే కొంత రన్వే అంటే మనకి అందుతున్న సమాచారం మేరకు రన్వే కూడా కొంత తగ్గిందని చెప్తున్నారు. సో రన్వే ప్రాబ్లం వల్ల ఏమైనా డిస్టెన్స్ ఉండాలా, సో ఇట్లాంటివన్నీ కూడా కొంత చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అనుభవం ఉన్న పైలట్ల చేతనే ఇట్లాంటి ప్రమాదం జరిగితే సో కొత్తగా జాయిన్ అయ్యే వరకు ఇదొక భయంకరమైనటువంటి వార్తగా చెప్పొచ్చు. సో మొత్తానికైతే పైలట్లు మాత్రం కొంత ఈ టేకాఫ్ ఆర్ ల్యాండింగ్ అయ్యేటువంటి సందర్భాలలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరిస్తూ అన్ని అధికారులతో అన్ని సిగ్నల్ వ్యవస్థ ఫ్రీక్వెన్సీ అన్నీ చూసుకొని జాగ్రత్తగా ఈ యొక్క ఫ్లైట్కి సంబంధించిన మూమెంట్ జరగాలని చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఈ పైలట్ ఏదైతే నిన్న జరిగినటువంటి ఈ విమానానికి సంబంధించి మాత్రం ఒక నిర్దిష్టమైనటువంటి వేగంతో అంటే టేకాఫ్ అన్ని విమానాలాగే టేకాఫ్ అవుతున్నటువంటి సందర్భంలో టేకాఫ్ అయినా కూడా సో ఒకేసారి కొన్ని క్షణాలలోనే అంటే 625 చదరపు మీటర్ల ఎత్తులోనే ఇది కింద మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఒక భవనాన్ని పైకి వెళ్ళడం. సో ఇదంతా పూర్తిగా అంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఇంకా అధికారికంగా రావాలి. కానీ ఫర్దర్గా జరగబోయేటువంటి ప్రమాదాలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా పైలట్ కో పైలట్ మాత్రం అన్ని రకాల జాగ్రత్తలు వహించాలంటూ చెప్తున్నారు.